శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. హరి ఓం. ఆ లక్ష్మీదేవి ఆమె యొక్క సౌందర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయారట. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ. దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుటల్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ. అమ్మల గన్న అమ్మ ఆ గాయత్రీ మాత, ఆ అంశయే ఈ మహాలక్ష్మి అవతారం. ఆ లక్ష్మీదేవి యొక్క మాటలు మృదు మధురంగా ఉన్నాయట, ఎంతో వినసొంపుగా ఉన్నాయట. పోతన గారు చక్కని సీసపద్యం రాశారు, చూడండి. పలుకుల అమృతము చిలుక, పలుకుల అమృతము చిలుక యవ్వానితో భాషించే వాడెపో బ్రహ్మయనగా. పలుకుల అమృతము చిలుక యవ్వానితో భాషించే వాడెపో బ్రహ్మయనగా. నెలయించి కెంగేల యవ్వని వరించే వాడే లోకములకు వల్లభుండు. పలుకుల అమృతము చిలుక యవ్వానితో భాషించే వాడేపో బ్రహ్మ. ఆమె ఎవరితో మాట్లాడుతుందో వాడే ఈ లోకాన్నంతా సృష్టించినటువంటి బ్రహ్మ అనేటువంటి అంత మృదువుగా మాట్లాడుతుందట తల్లి. నెలయించి కెంగేల యవ్వని వరించే వాడే లోకములకు వల్లభుండు. ఆమె ఎవరి చేయి పట్టుకుని నడుస్తుందో అతడే ఈ లోకానికి అధిపతి, లోకాధీశుడు అన్నట్లుగా ఉన్నదట ఆమె. మెయితీగ యవ్వాని మేనితో గదించే వాడెపో పరమ సర్వజ్ఞమూర్తి. మెయితీగ యవని మేనితో గదించే వాడెపో పరమ సర్వజ్ఞమూర్తి. ఆమె వంటి మేనితో ఎవరు అల్లుకుంటుందో అతడే సర్వజ్ఞమూర్తి అని అందరూ అనుకుంటున్నారట. నెలతుక ఎప్పుడు ఎక్కడ నివసించే ఆ ఇంట ఆ ఇల్లు పరమ అమృత పదము. నెలతుక ఎప్పుడు నివసించే ఆ ఇంట ఆ ఇల్లు పరమ అమృత పదము. ఆమె ఎక్కడ ఏ ఇంట్లో నివసిస్తూ ఉంటుందో ఆ ఇల్లు స్వర్గధామం కదా. నిజం అంతే కదండి. ఆ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు ఉంటాయి కదా. ఇంటి చూపు వారెన చోట కచోట
జిష్ణుధనం ధర్మ జీవితంబు. ఆమె చిరునవ్వుతో ఎక్కడైతే ఆమె చూస్తూ ఉందో అక్కడ దుఃఖాలకు తావే లేదట. ఇంతి చూపు వారిని చోటక చోట జిష్ణుధనము ధర్మ జీవితంబు. కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. చూడండి ఎంత అందంగా రాశారు పద్యం. పలుకుల అమృతము చిలుక యవ్వానితో భాషించే వాడిపో బ్రహ్మయనగా. ఆమె ఎవరితో మాట్లాడితే అతడే బ్రహ్మదేవుడు అన్నంత గొప్పగా ఉన్నాయి ఆమె యొక్క మాటలు. ఆమె ఎవరిని వరిస్తే అతడే ఈ లోకానికంతా అధిపతి అన్నట్లుగా ఉన్నది. ఆమె ఏ ఇంట్లో నివసిస్తుందో ఆ ఇల్లే అమృతధామం, అమృత స్థానంగా ఉంటుందట. ఆమె చూపులు ప్రసరించిన చోట ఇంద్ర కుబేర్లు నివాసం ఉంటారా అన్నట్లుందట. ఆమె చిరునవ్వు ఎలాంటి దుఃఖాన్నైనా పోగొడుతుంది సుమా. అంత అందముగా ఉన్నది ఆ లక్ష్మీదేవి యొక్క ఆ రూపం, లావణ్యం. ఆమెను చూచిన వారందరూ అలా అనుకుంటుంటే లక్ష్మీదేవి తనలో తాను ఇలా అనుకుంటుందట. భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆట బొమ్మరిల్లని తలంచు. ఆమె లక్ష్మీదేవి తనలో తాను ఇలా అనుకుంటుందట. భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆట బొమ్మరిల్లని తలంచు. ఈ బ్రహ్మాండమంతా తను ఆడుకునేటువంటి బొమ్మరిల్లు అనుకుంటూ ఉందట. చిన్నపిల్లలు అనుకుంటారు కదా, ఆ ఆడుకునేటప్పుడు ఈ లోకమంతా ఆనందమయంగా ఉంటుంది. అలాగే ఆ తల్లి కూడా ఇలా అనుకుంటుందట, ఈ లోకమంతా నా బొమ్మరిల్లు, నేను ఆడుకోవచ్చు అనుకుంటుందట. పోలించి ఒక మాటు భువనంబులన్నయు తన ఇంటిలో దొంతులని తలంచు. ఈ 7 లోకాలు కూడా అవేవో దొంతర్లుగా, తన ఇంట్లో ఉన్నటువంటి దొంతర్లుగా అనుకుంటూ ఉందట లక్ష్మీదేవి. పాటించి ఒక మాటు బ్రహ్మాది సురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు. ఈ బ్రహ్మ ఈ మొదలగు అందరూ దేవతలందరూ కూడా తన ఇంట్లో బొమ్మలు, వీళ్ళందరూ బొమ్మలు, వీళ్ళతో నేను ఆడుకోవచ్చు అని అనుకుంటూ ఉందట. కొనకొని ఒక మాటు కుంభిని చక్రంబు అలవడ బొమ్మ పీటలని తలంచు. ఈ భూలోకమంతా కూడా తన ఆడుకునేటువంటి బొమ్మల్లా అనుకుంటుందట. సొలసి ఒక మాటు సర్వేందురోచులు అతట దీప కలికలని తలంచు. ఆ సూర్యచంద్రులందరూ కూడా ఏవో చిరు దీపాలు, అవన్నీ మా ఇంట్లో దీపాలు, సూర్యుడిని చంద్రుడిని చూచి అవి మా ఇంట్లో ఉన్నటువంటి దీపాల అనుకుంటుందట. భామ ఒక మాటు భారతీ దుర్గల ఆత్మ సకులంచు ఆదరించు. ఆ లక్ష్మీదేవి అనుకుంటుందట, ఆ సరస్వతి పార్వతి తన యొక్క చెలికత్తెలు ప్రక్కన ఆడుకునేటువంటి సఖులు అని తనలో తాను అనుకుంటూ ఈ లోకానికి వచ్చినందుకు ఆమె ఎంతో ఆనందంగా, ఇవంతా కూడా నా బొమ్మరిల్లు, నేను వీళ్ళందరితో ఆడుకోవచ్చు అని ఎంతో సంతోషంగా చిరునవ్వుగా అలా లక్ష్మీదేవి అలా ఆనందంగా ఉన్నదట. ఆమెను చూచినటువంటి వారందరూ ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. అంత అందమైనటువంటి లక్ష్మీదేవిని చూడగానే అక్కడి వారందరికీ మతిపోయిందట. దేవతలందరూ అనుకున్నారట, ఆహా, ఈమె సాక్షాత్తు ఆ గాయత్రీ మాతలా ఉన్నది అని అందరూ నమస్కారం చేస్తూ ఉన్నారట. కాని ఆ ప్రక్కనే ఉన్నటువంటి రాక్షసులందరూ అనుకుంటున్నారట, ఈమె నా పట్టపురాణి అయితే నేను ఎంత శోభగా ఉంటాను అని అలా ఆలోచిస్తున్నారట. అందుకని యద్భావం తద్భవతి అన్నారు. అందుకే రాక్షస గుణాలు ఉన్నటువంటి వారు లోకములో ఉన్నటువంటి సౌందర్యం అంతా తనకు కావాలి కావాలి కావాలి, నాకు కావాలి అనుకుంటూ ఉంటారట. అలా కాకుండా దైవ గుణాలు ఉన్నటువంటి వారు
సౌందర్యాన్ని చూచి ఆనందిస్తారు తప్ప నాకు కావాలి అని అనుకోకుండా ఉంటారట. అలా నాకు కావాలి, నాకు ప్రతిదీ చూచిందల్లా నాకు కావాలి అనుకోవడమే రాక్షస గుణము. నాది కానిది నాకు అక్కర్లేదు అనుకోవడం, చూచి ఆనందించడం దైవ గుణము. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ ఆ తల్లికి నమస్కారాలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా అనుకుంటున్నారట, ఈ లక్ష్మీదేవి నాకు కావాలి, నేను వరిస్తా, నేను పెళ్లి చేసుకుంటా అని ఒకళ్ళనొకరు తోచుకుంటూ ఆ లక్ష్మీదేవి దగ్గరికి వెళుతూ ఉన్నారట రాక్షసులందరూ. ఇలా ఆ లక్ష్మీదేవిని పొందాలని, ఆ లక్ష్మీదేవి నాకు కావాలని వీళ్ళందరూ రాక్షసులందరూ కొట్టుకోవడం ప్రారంభించారు. ఆ రాక్షసులలో ఒక పెద్దవాడైనటువంటి వాడన్నాడు, ఇలా కాదు, మనలో మనం కొట్టుకుంటే మనం అందరూ నష్టపోతాం, ఓరు నష్టం పొందు లాభం. అందుచేత మనం ఎవరికి వాళ్ళు కొట్టుకోకుండా ఒక నిర్ణయానికి వద్దామని అక్కడ ఉన్నటువంటి వారందరూ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారట. ఆ లక్ష్మీదేవికి ఒక పూలమాలను మనం ఇద్దాం, నాకు కావాలని అందరూ దెబ్బలాడుకుంటున్నారు కాబట్టి ఆ లక్ష్మీదేవి ఎవరికి ఇష్టమైతే వారిని వరించేటువంటి ఆ స్వయంవరాన్ని ఆమెకే వదిలేద్దాం అని ఆ లక్ష్మీదేవికి ఒక పూలమాల ఇచ్చి, తల్లి ఇక్కడ ఉన్నటువంటి వారిలో నీవు ఎవరినో ఒకరిని వరించు తల్లి అని అన్నారట పెద్దలందరూ. ఆ లక్ష్మీదేవికి పూలమాల ఇచ్చారు. ఆ పూలమాలను పట్టుకొని సుకుమారంగా చిరునవ్వుతో ఈ మాలను ఎవరి మెడలో వెయ్యాలా అని ఆలోచిస్తూ అలా నిలుచు ఉన్నదట ఆ లక్ష్మీదేవి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక వరుస క్రమములో అలా నిలిచి ఉన్నారట. అలా అందరూ సిద్ధులు, రాక్షసులు, గంధర్వులు, దేవతలు, రాక్షసులు, మహర్షులు, దేవతలు అందరూ కూడా అలా వరుసగా నిలుచుని ఉన్నారట. ఆ లక్ష్మీదేవి ఎవరిని వరిస్తుందా అని ఆతృతగా అందరూ చూస్తూ ఉన్నారట. ఆ లక్ష్మీదేవి తనలో తాను అనుకుంటుందట, నేను నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఎవరైతే నాకు తగినటువంటి వరుడు అని ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళుతూ ఉందట. ఆ లక్ష్మీదేవి పూలమాల పట్టుకొని అలా నడుస్తూ ఉంటే మొట్టమొదటగా మహర్షులు కనపడ్డారట. గొప్ప తపశక్తికి సంపన్నులైనటువంటి మహర్షులను చూచింది. వారిని అలా అలా చూసిందట. ఈ మహర్షులు వీరిని వరిస్తే బాగుంటుందా అని అలా తేరిపార చూసిందట. మళ్ళీ ఒక్కసారి ఆమె అనుకున్నదట, ఈ మహర్షులు మహాకోపిష్ఠులు, ఏదైనా కోపం వస్తే కోపాన్ని జయించలేరు, వెంటనే శపిస్తారు, శపించేటువంటి వారిని చేసుకుంటే నేనేం సుఖపడతాను అని చెప్పేసి ఆ మహర్షుల్ని వదిలిపెట్టి ముందుకు వెళ్లిపోయిందట. అలా నడుస్తూ వెళుతూ ఉంటే దేవతలందరూ కనపడ్డారట. ఇంద్రాది దేవతలందరూ వరుసగా నుంచున్నారు. దేవతలు చూడ్డానికి చాలా బాగుంటారు, గుణాలు మంచియే, కానీ అప్పుడప్పుడు పాడుబుద్ధితో వారు వ్యవహరిస్తూ ఉంటారు. ఇంద్రుడు ఏం చేశాడు? అర్ధరాత్రి కోడై కూసి తన కొంప ముంచుకున్నాడు. అలాగే దేవతలకు సుగుణాలు మంచివే ఉంటాయి గాని ఇంద్రియ నిగ్రహం ఉండదు. అందుచేత వారిని చేసుకుంటే ఏమి సుఖపడతాం అని చెప్పేసి దేవతలను వదిలిపెట్టి ముందుకు నడిచి వెళ్ళిందట లక్ష్మీదేవి. కొంచెం ముందుకి నడిచి వెళ్ళగానే అక్కడ మార్కండేయ స్వామి వారు అలా బ్రహ్మ తేజస్సుతో ఉట్టిపడుతూ ఉన్నట్ట. ఆ మార్కండేయుల దగ్గర ఒక్కసారి లక్ష్మీదేవి ఆగిందట. ఆగి మార్కండేయ స్వామిని చూస్తూ, ఆహా, ఎంత తేజస్సుగా ఉన్నాడు ఈయన, చాలా అందంగా ఉన్నాడు అని ఒక్కసారి ఆయన గురించి ఆలోచించిందట. మార్కండేయ మహర్షి ఆ లక్ష్మీదేవిని చూస్తూ, ఆహా తల్లి, నీవు ఎంత అందంగా ఉన్నావో తల్లి అని ఆలోచిస్తూ అలా ఆశ్చర్యానికి గురి అయ్యేట. అంతలోనే మార్కండేయ మహర్షికి ఒక ఆలోచన వచ్చిందట. అవును, ఈ తల్లి ఇంత అందంగా ఉన్నది కదా, నా స్వామి ఇంకెంత అందంగా ఉంటాడో, నా స్వామి అందగాడా, ఈమె అందగత్తె అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరుని తలుచుకున్నట్ట. ఆ ఈశ్వరుని తలుచుకోగానే ఆ ఈశ్వరుడు ఎంతో అందంగా, ఈ లక్ష్మీదేవి కంటే కూడా చాలా అందంగా కనపడ్డాట ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి అందం ముందు ఈమె అందం ఎంత అని చులకన భావనతో ఆ పరమేశ్వరుడు చూస్తూ ఆనందంగా ఆయన సమాధి స్థితిలోకి వెళ్లిపోయాడట. అప్పుడు వెంటనే లక్ష్మీదేవి అనుకున్నదట, ఇంత అందాన్ని
అందమైన దానిని నేను ఎదురుగుండా నిలబడితే ఇతనేమిటి కళ్ళు మూసుకుని ఏదో జపం చేస్తూ ఉన్నాడు, ఈయన చేసుకుంటే నేనేం సుఖపడతానని చెప్పేసి ఆమె లక్ష్మీదేవి ముందుకు నడిచి వెళ్లిపోయిందిట. ఆ తరువాత దేవతలందరూ కనపడ్డారట. ఎవరిని చూచినా తనకు తగినటువంటి భర్తలా అనిపించట్లేదట లక్ష్మీదేవికి. సరే, ఆ ప్రక్కనే రాక్షసులు ఉన్నారు. వాళ్ళు వికృత రూపాలతో ఉన్నారు. ఎవరు కూడా ఆమెకు సరి అయినటువంటి జోడు కనిపించక నేను ఎవరిని వరించాలి అని నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అని అలా ఆలోచిస్తూ ఉన్నదట. అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో దూరంగా విష్ణుమూర్తి అక్కడ కూర్చొని ఉన్నట్ట. విష్ణుమూర్తి దూరంగా ఉన్నాడు. ఈ వరుసలలో ఎవరి వరుసలలోనూ లేడు ఆయన. ఆయన ప్రత్యేకించి లోకాలన్నీ ఏలేటువంటి స్వామి. ఆయనకు ఏదీ అక్కర్లేదు, ప్రతిదీ తృణప్రాయంగా అనుకుంటాడు. ఈ లక్ష్మీదేవి కావాలి అనేటువంటి భ్రాంతి ఆయనకి లేదు. అందుచేతనే దూరంగా వెళ్లి ఎవరికి కనపడకుండా దూరంగా కూర్చున్నాడు. ఈ లక్ష్మీదేవి అందరినీ పరికించింది. కానీ ఆ దూరంగా ఉన్నటువంటి ఆ మహావిష్ణువు మీద ఈమె చూపు పడింది. ఎవరో దూరంగా ఉన్నారు, మహానుభావుల్లా ఉన్నాడు అని ఆమె అలా నడుచుకుంటూ ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఆ మాలని విష్ణుమూర్తి మెడలో వేసిందట. ఈయనే నాకు తగినటువంటి భర్త, ముల్లోకాలను ఏలేటువంటి వాడు, శాంత స్వభావుడు, ఇంత మంచివాడు, ఇంతకంటే మంచివాడు ఈ భూమి మీద ఎక్కడా లేడు, ఈ ముల్లోకాలలో ఎక్కడా లేడు అని ఆమె భావించి తన యొక్క పూలదండను ఆ విష్ణుమూర్తి మెడలో వేసిందట ఆ లక్ష్మీదేవి. ఆ శ్రీహరి నాకు భర్త అయితే దేవతలలో నేను నిత్య ముత్తైదువునై ఉండవచ్చు. సతులు ఎవరూ ఉండరు. అతని ఇంట్లో వైభవం ఉంటుంది. అతడు శృంగారమూర్తి, చందనంలా చల్లగా ఉంటాడు, ఎప్పుడూ కలత చెందడు, శుద్ధ కారుణ్యం మూర్తి. ఇతనిని అందరూ కొలుస్తూ ఉంటారు, నేను కూడా పూజించవచ్చు. ఆడి తప్పనివాడు, సత్యమునే పలికేటువంటి వాడు, నిలకడ గలవాడు, అన్ని పనులు జడత్వం లేకుండా చేయగలిగినటువంటి వాడు, సాధువులను రక్షించేటువంటి వాడు, కామక్రోధాలు లేనటువంటి వాడు. ఇతడైతే నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండవచ్చు అని అతడినే నా భర్తగా ఎంచుకోవాలి అని ఆ లక్ష్మీదేవి పూలమాలను శ్రీహరి మెడలో వేసింది. చూశారా, నాకు కావాలి 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 అనుకుంటే అది మనకు ప్రాప్తం లేకపోతే ఎంత ప్రాకులాడినా అది రాదు. కానీ శ్రీహరి ఏం చేశారు, నాకు అక్కర్లేదు అనేటువంటి భావనతో దూరంగా ఉంటే అది వెంటనే అక్కర్లేదు అనుకున్నది ఆయనకి ప్రాప్తం. కాబట్టి ఆ లక్ష్మీదేవి వచ్చి ఆయన మెడలో పూలమాల వేసి వరించింది. ఆ శ్రీహరిని వివాహం చేసుకున్నటువంటి ఆ లక్ష్మీదేవిని చూచి దేవతలందరూ ఆనందంతో దేవతలందరూ పుష్పవర్షం కురిపించారట. ప్రకృతి అంతా ఆనందంగా మంగళ వాయిద్యాలతో మారుమ్రోగుతూ ఉన్నదట ఆ ప్రాంతమంతా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. అప్పటి నుండి ఆ శ్రీహరికి లక్ష్మీపతి అని, శ్రీకాంతుడని, శ్రీపతి అని అనే బిరుదులు ఆయనకు వచ్చాయట. ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కళ్యాణం వైభోగంగా జరిగింది. అందరూ ఆనందించారట. ఆ లక్ష్మీదేవియే ఈ లోకములో ఉన్నటువంటి అన్ని సిరి సంపదలకు మూలమైనటువంటి తల్లి. ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా వర్ధిల్లుతూ విరాజిల్లుతూ అందరినీ ఆనంద పెడుతూ ఉన్నదట. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనేక రూపాలుగా ఆమె వర్ధిల్లుతూ ప్రజలందరినీ పాలిస్తూ అందరినీ ఆనందపరుస్తూ ఉన్నదట. చూడండి, ఈ లక్ష్మీదేవి ఉంటేనే కదా మనం ఆనందంగా ఉంటాం. ధాన్యలక్ష్మి, ధాన్యం కూడా మనకు లక్ష్మి. లక్ష్మి అంటే కేవలం డబ్బు అని అనుకోవక్కర్లేదు, ప్రతిదీ కూడా డబ్బే మనకు. ధాన్యం అది లక్ష్మీదేవి,
ధైర్యం, మనకి ధైర్యం ఉంటే ఆ ధైర్యం కూడా మనకు ఆ లక్ష్మీదేవి ప్రసాదించాలి. గజలక్ష్మి బలాన్ని కూడా ఆ తల్లి ప్రసాదించాలి. అలాగే సంతానం, ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సంతానం కలగదు. అలాంటి సంతానాన్ని ఇచ్చేటువంటి తల్లి కూడా ఆ లక్ష్మీదేవి. విజయలక్ష్మి, మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ మనకు విజయాన్ని చేకూర్చేటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి. విద్యాలక్ష్మి, అన్ని ఉన్నాయి గాని విద్య లేకపోతే వింత పశువు అంటారు కదా, అందుచేత ఆ విద్యను ప్రసాదించేది కూడా ఆ లక్ష్మీదేవి. ధనలక్ష్మి, ఇక ధనం ఉంటే మన లోకంలో పొందలేనిది లేదు అనేటువంటి భావనలో ఉన్నటువంటి మానవులందరికీ ఆ లక్ష్మీదేవి ఎంతో ఊరటను కలిగిస్తూ ఉన్నదన్నమాట. అలా లక్ష్మీదేవి ఉంటే ఏ లోటు ఉండదు కదా. ఎవరైతే రాక్షస గుణాలను వదిలిపెడతారో, మంచి దేవత గుణాలను అలవర్చుకుంటారో వారికి ఆ లక్ష్మీదేవి సొంతమవుతుంది అని ఈ భాగవత కథ ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. అంచేత దుర్గుణాలను వదిలిపెట్టి సగుణాలను, మంచి గుణాలను మనం అలవాటు చేసుకుంటే మనకు లక్ష్మీదేవి మనకి తాండవం చేస్తూ ఉంటుంది. మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడమే అది లక్ష్మీదేవి మనకు సంప్రాప్తమైనట్టు లెక్క. ఆ లక్ష్మీదేవికి, ఆ శ్రీహరికి కళ్యాణం జరిపించి ఎంతో ఆనందిస్తూ ఉన్నారు దేవతలు, మునులు అందరూ. కానీ ఆ రాక్షసులు మాత్రం చాలా విచారవదనులై మాకు లక్ష్మీదేవి దొరకలేదు, దక్కలేదు అని బాధపడుతూ అలా నీరసించి అలా కూర్చుండిపోయారట. అలా విచారంతో కూర్చున్నటువంటి రాక్షసులు వారి యొక్క లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ఇంకా ఆ పాల సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుంది అని మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడానికి సమాయత్తమవుతూ ఉన్నారు. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడం, అమృతం రావడం, ఆ అమృతాన్ని ఆ శ్రీహరి దేవతలకు మాత్రమే పంచడం, ఇలా అద్భుతమైనటువంటి కథ మరలా వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. సర్వం ఈశ్వరార్పణమస్తు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.